ఇద్దరు ఒకప్పుడు పాత మిత్రులే, ఒక పార్టీ నేతలు, చాలా ఏళ్లు కలిసి పనిచేశారు. కాలక్రమేణా దారులు వేరయ్యాయి. వారే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి. ఇటీవల ఈసీ మీద దొంగ ఓట్లు యుద్ధం చేస్తున్న రాహుల్ పై నల్లారి చేసిన కామెంట్లను తప్పుపట్టారు రఘువీరారెడ్డి. బీజేపీలో చేరాక పదవుల కోసం ఇలాంటి మాటలు నల్లారి నోటి నుంచి వస్తాయని నేను అనుకోలేదంటూ వ్యాఖ్యానించారు రఘువీరారెడ్డి. మొన్ననే చూసింటారు రాహుల్ గాంధీ గారు ఒక ఆటం బాంబు పేలుస్తానన్నాడు. మనకు మామూలుగా దీపావళిలో ఉంటుంది కదా ఆటం బాంబు, అది తుస్సుమని పోయింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రిగ్గింగ్ చేసుకొని ఎలక్షన్ కమిషన్తో మిలాఖత్ అయి ప్రభుత్వం మూడోసారి వచ్చింది అని చెప్తాడు. కొంచెమన్నా తెలివి కొంచెం ఉపయోగించాలి కదా. రాహుల్ గాంధీ గారికి తెలివితేటలు లేవు అన్నారు తమరు. మీలాంటి తెలివితేటలు ఉన్నటువంటి వారినైనా అతను పక్కన పెట్టుకోవాలి అని అన్నారు తమరు, సెలవు ఇచ్చినారు. రాహుల్ గాంధీ గారు మీరు ముఖ్యమంత్రి అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్, మర్చిపోద్దు. మీ తెలివితేటలు అలాంటి పార్టీను పక్కన వదిలేసి తమరు చెప్పుల పార్టీ పెట్టుకున్నారు. మీ తెలివితేటలు ఉన్నాయే, ఎందుకోసం మీ తెలివితేటలని? కేవలం కుర్చీ కోసమే కదా. ఆయన ఒక మాట చెప్పాడు, మహారాష్ట్ర ఎలక్షన్లో 5 నెలల ముందర మాకు సగం పార్లమెంట్ సీట్లు వచ్చాయి, 5 నెలల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే మాకు పూర్తిగా డిపాజిట్లు గల్లంతైనాయి అని. నీకు కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలి, లేకంటే తెలివి ఉండే వాళ్ళని పక్కన పెట్టుకోవాలి. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. ఆ లాజిక్ తమరు చూడలేదా సార్? 4.5 సంవత్సరాల్లో 50,000 ఓట్లు, దాదాపు 6 నెలల్లో 50,000 ఓట్లు. ఏమంటారు? ఈరోజు బీహార్లో 65 లక్షల ఓట్లు ఒక్కసారిగా తీసేయడం, అది ఏ విధంగా ఎవరైనా ఒప్పుకుంటారు? ఆటం బాంబు కాదు, ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయిందంటాడు. ఎలక్షన్ కమిషన్కు ఇదంటారు. కర్ణాటకలో గవర్నమెంట్ ఏముంది? ఏ గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్. ఎన్ని రోజుల నుంచి ఉంది? 1 సంవత్సరం నుంచి ఉంది. ఎలక్షన్ ముందర గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీ. అరే వివిప్యాడ్లు ఇది ఈవీఎంలతో సమానంగా అన్నీ కూడా మీరు అవి కూడా లెక్కించండి అంటే ఏమి బాధ? ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక ఉదాహరణ తీసుకొని రీసెర్చ్ చేసి, అవును తమరు చెప్పినట్టు మా పార్టీ వీకు, ఇలాంటి బలమైన నాయకులు మాకు లేరు కదా సార్. ఇప్పుడు మేము బలహీనలే, రైట్, బలహీనలే, కరెక్ట్. అరే మాకు ఏజెంట్లు లేరు అని అయినంత మాత్రాన ఒక నియోజకవర్గంలో 1,250 ఓట్లు చేర్చుకోవడాన్ని సమర్థిస్తారా తమరు? ఏమి మాట్లాడుతూ ఉన్నాడో తెలియకన్నా కేవలం బురద చల్లేదానికి నిస్పృహ, నిస్సహాయత, పూర్తిగా ఆ పరిస్థితుల్లోకి రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. ఎవరిని ప్రశ్నిస్తున్నాం? ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తున్నాం. తమరికేం నొప్పి అంటే నేను లెట్ ఎలక్షన్ కమిషన్ రియాక్ట్. ఎలక్షన్ కమిషన్కి లేని తమరికెందుకు సార్? ఏమి తమరి మాట మాట్లాడితే ప్రాపకం పెంచుకోవడాక? నో, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇట్స్ నాట్ కరెక్ట్. ఐఎమ్ సారీ మై డియర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఐఎమ్ వెరీ సారీ. చాలా తప్పు మాట్లాడినావు. ఇలాంటివి కనీసం భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకో. వస్తాయి పదవులు, వస్తాయి పోతాయి. మనిషి గౌరవాన్ని కాపాడుకోవాలి మై డియర్. ఇన్ యువర్ కేస్ వాట్ ఆర్ యూ డూయింగ్? వై ఆర్ యూ అక్యూజింగ్ కాంగ్రెస్ పార్టీ?